హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శరత్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక హెల్దీ ఐటమ్, హెల్దీ రెసిపీ అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్గా మన పిల్లలు కూడా అలవాటు చేస్తే ఇంకా చాలా మంచిది. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న డిష్ ఇది అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ రెసిపీకి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. అన్ని ఫ్రూట్సే, బనానా, ప్రొమోగ్రనేట్, సపోటా, ఇంకా యాపిల్, ఓట్స్, మిల్క్, షుగర్ అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏదైనా సరే హనీ, దాని బదులు షుగర్ బదులు హనీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి నేను ముందుగా అన్ని ఫ్రూట్స్ని మంచిగా తీసుకొని క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా అన్నిటినీ కట్ చేసుకొని అన్నిటిని అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. అన్ని బౌల్లో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అండ్ ఒక పొయ్యి మీద అయితే వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఓట్స్ బాయిల్ చేస్తాను. అది కూడా ఎక్కువ ఓవర్ బాయిల్ కాదు, కొంచెం మాత్రమే, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం బాయిల్ చేసుకొని తర్వాత మనం పీల్ ఆఫ్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని నీట్గా కట్ చేసుకోండి. అవసరమైతే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ ఎక్కువ అన్ని ఫ్రూట్స్ అయినా సరే, మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయినా సరే, ఒక 2-3 ఫ్రూట్స్ అయినా సరే సరిపోతుంది దీనికి. యాపిల్, బనానా, ప్రొమోగ్రనేట్, సపోటా అండ్ డ్రై ఫ్రూట్స్, షుగర్ ఆర్ హనీ అండ్ ఓట్స్, మిల్క్, అంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిక్సింగ్ చేసుకొని కొంచెం అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత మీరు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా ఈజీ అయిన రెసిపీ ఇది. ఓట్స్ బాయిల్ ఇంతవరకు బాయిల్ అయితే చాలు, ఓవర్ బాయిల్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీ లైక్తోనే నాకు సపోర్ట్ అండి. అండ్ చాలామంది కూడా కామెంట్స్ చేస్తారు, ఏదైనా బాగుంటే బాగుంది అని, లేదంటే లేదని, అలా ఏదైనా చెప్తారు. కానీ నాకైతే ఇప్పటివరకు అసలు ఎవరు కూడా కామెంట్ చేయలేదు. అంటే నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ మైండ్లో నేను ఉండిపోయాను అనమాట. అండ్ దానికోసం మీ కామెంట్స్లో ఒక నచ్చితే అట్లీస్ట్ ఒక లైక్ అనే వేయండి అని, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే యువర్ 1 లైక్ ఈజ్ టు బీ మోర్ అచీవ్మెంట్ టు మీ. అండ్ ఇలా ఇంకా రెసిపీలోకి వస్తే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. చల్లారిన తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చి దాని తర్వాత ఫ్రూట్స్లో యాడ్ చేసుకోండి ఓట్స్ అనేది. చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇంట్లో ఏదైనా పండగ అయినప్పుడు చాలా ఫ్రూట్స్ ఉంటాయి, అవి అలాగే ఉండిపోతాయి, ఎవ్వరు తినరు. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ చేస్తే ఒకేసారి అన్నీ అయిపోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి, ఆర్ ఎల్స్ ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్టింగ్ మీ. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్, అండ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నా రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.